ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకుందాము. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము ఈస్టర్లో 3వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈస్టర్ ఎంతో సంతోషకరమైనటువంటి సువార్తమానమై ఉన్నది మన యొక్క జీవితములలో. ఈస్టర్ లేనట్లయితే మనకి రక్షణ లేదు. క్రీస్తు ప్రభు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. అది ఈస్టర్. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆ రక్షణ మనకు కలుగుచున్నది. ఆయన విజయములో మనమందరం కూడా పాలివారమగుచున్నాం, పాలిపంపులు పుచ్చుకొనుచున్నాం. ఆయన పునరుద్ధానములో మనకు భాగం ఉన్నది. మనం కూడా పునరుద్ధానం చెంది ప్రభువుతో ఉంటాము. ఇది మన యొక్క విశ్వాసము. అయితే ప్రియమైన బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యములో యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేసిన తరువాత యూదులకు భయపడి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యము అర్థము కాకపోయినందువలన శిష్యులు కలవరపడి భయపడి తలుపులు వేసుకొని ఆయనను గురించి వారు ఏమేమి తెలుసుకొని ఉన్నారో వారి యొక్క అనుభవాన్ని ఒకరితో ఒకరు పంచుకొనుచు మాట్లాడుకొనుచు ఉన్నారని చెప్పి మనకి వాక్యము తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరితోని యేసుక్రీస్తు ప్రభువు నడిచి వారితో భోజనానికి కూర్చొని రొట్టె విరుచుట ద్వారా వారు ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నారు, యేసు మరణము జయించి లేచి ఉన్నాడని చెప్పి వారు తెలుసుకున్న దాన్ని ఇతర శిష్యులతోని పంచుకొనుచు ఉండగా లూకా సువార్త 24వ అధ్యాయము
36వ వచనం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగాక అని వారితో అనెను. తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఇలాగ ఒక స్థలంలో కూడుకొని మాట్లాడుకుంటుండగా ఆయన వారి మధ్యను నిలిచి వారితో ఇలాగ మాట్లాడాడు. నీకు సమాధానమవునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ప్రియమైనటువంటి బిడ్డలారా, భయంతోనూ దిగులుతోనూ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, దారి కానక ఉన్నప్పుడు మన తలంపులు సరైనవిగా ఉండవు, మనకి మంచి ఆలోచనలు కలుగవు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. భయము నుండి మనము ముక్తులమై సంతోషకరంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు కలుగుతాయి. అయితే యేసు ప్రభు పట్ల యూదులు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి కార్యం వలన యూదుల యొక్క ఆ హింసలకి భయపడి యేసు యొక్క శిష్యులు దిగులు చెంది ఉండడం వలన యేసు ప్రభువే తిరిగి లేచి స్వయంగా వారి ఎదుట నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నప్పుడు వారు ఆయన భూతము అనుకున్నారు. ఆయనతో కలిసి తిరిగారు, ఆయనతో భోజనం చేశారు, ఆయన చేసినటువంటి మహా గొప్ప కార్యాలను చూశారు. వాటన్నింటికీ సాక్షులై ఉన్నటువంటి వీరు ఈ దినము యేసు వారికి తిరిగి లేచి వారి ఎదుట నిలబడి ఉండగా ఆయనను భూతము అనుకునిరి. ఫుట్నోట్లో ఈ భూతం అనే దానికి ఆత్మ అని తెలియజేయబడింది. చాలామంది ఈ దినానికి కూడా ఈ దురాత్మలు ఉంటవి, అవి వారిని పీడిస్తున్నవని కొందరు, కనబడినవని కొందరు, వీటి గురించి ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి వారు కూడా ఉన్నారు. వీరిని సంతృప్తిపరచడానికి, లేదంటే వీరి వలన లాభం పొందడానికి దురాత్మలను వదిలించేటువంటి స్పెషలిస్టులు కూడా తయారైపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, జనులను సత్యములోనికి నడిపించటం వదిలిపెట్టి వారి యొక్క అయోమయ స్థితిని, వారి భయాలను మనకి లాభకరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించటం దేవుని దృష్టిలో పాపమై ఉన్నదని చెప్పి ఈ దినము ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు దిగులు పడి భయము చెందినందువలన తమ ప్రభువుని వారు భూతమని తలంచిరి. ఇప్పుడు యేసు ప్రభు వారి కన్నులు తెరవాలి, వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. లేనట్లయితే వారు యేసు ప్రభు యొక్క ఎన్నికను, యేసు ప్రభు యొక్క పిలుపును కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకొరకు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు 38వ వచనం నుండి, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఆయన తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, నిరూపించుకోవాల్సి వచ్చింది. తన ప్రియుల ఎదుట, తాను ప్రేమించినటువంటి వారి ఎదుట, తనతో కూడా నివసించినటువంటి వారికి తానెవరు అనేటువంటిది తెలియజేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది.
ఎంత గొప్ప ఎడబాటో చూడండి. అలాంటి స్థితి మనకి ఎదురైనప్పుడు ఆ అనుభవము ఎంత చేదుగా ఉంటుందో మనకు తెలుస్తుంది. మనల్ని మనం ఎవరు అని మనకి ప్రియమైనటువంటి వారికి పరిచయం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, ఒకరిని ఒకరము గుర్తించటంలో మనం కూడా చాలాసార్లు తప్పులు చేస్తుంటాం. మన దగ్గర ఉన్నటువంటి వారిని, మన ప్రియులను, మనల్ని ఆదుకుంటున్నటువంటి వారిని, మనకి సహాయం చేస్తున్నటువంటి వారిని కొన్నిసార్లు మనం గుర్తించలేకపోవచ్చు. ఎవరైతే మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, మనల్ని మోసం చేయాలనుకుంటున్నారో, మన వలన లాభం పొందాలని అనుకుంటున్నారో వారిని మనము విశ్వసించవచ్చు. దీనివలన ఎంత పెద్ద నష్టం కలుగుతుందో ఆలోచన చేయండి. తమకి రక్షణనివ్వడానికి వారి కొరకై, లేదంటే లోకమంతటి కొరకై తనని తాను బలిగా అర్పించుకున్నటువంటి యేసు వారి ఎదుట నిలబడి, నేను భూతం కాదు, నేను ఆత్మ కాదు, నాకు వచ్చి చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నాకు ఎముకలు ఉన్నవి, మాంసం ఉన్నది, నేను మీలాంటి మనిషినే, నేనే మీతో ఉన్నది, నేనే ఆయనను అని చెప్పి ఈ దినము తన ప్రియులకు ఆయన నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రక్షణకి మూలాధారమైనటువంటి ఆ ఈస్టర్ దినాన యేసుక్రీస్తు ప్రభు తనని తాను తన శిష్యులకు పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన తన శరీరాన్ని తాకి నేనే ఆయనని తెలుసుకోవడానికి శిష్యులను పిలిచినప్పటికీ వారు 41వ వచనం నుండి సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. తాకి చూసి ఆయనే అయ్యుండొచ్చని కొంత నమ్మకం కలిగినప్పటికీ ఆశ్చర్యంతో ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నటువంటి శిష్యులను బలపరచుటకు, నేనే ఆయననని వారు తెలుసుకున్నట్లు వారికి నిరూపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కూడా తిని, ఒక చేప ముక్కను తిని వారికి తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్ని చేసిన తరువాత కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆధారము, ఆయన ఉండగా బోధించినటువంటి బోధలన్నిటినీ ఎత్తి చూపుచు 44వ వచనం నుండి, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీతో మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ధర్మశాస్త్రము నుండి, మోషే ధర్మశాస్త్రము నుండి, ప్రవక్తల గ్రంథాల నుండి, కీర్తనల నుండి, ఇవన్నీ కూడా ఈ దినము పాత నిబంధనగా ఒక పుస్తకంగా సమకూర్చబడి పాత నిబంధన అనేటువంటి పేరుతో పిలువబడుచున్నవి. మోషే యొక్క 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, 5 కాండాలు మోషే ధర్మశాస్త్రంగా పిలువబడుతున్నవి. ప్రాంతాలు, అక్కడి నుండి రాజులు, దినవృత్తాంతాలు, ప్రవక్తల యొక్క బోధలు కలిగినటువంటి గ్రంథాలు ఉన్నవి. కవిత్వం రూపంలో రాయబడి దేవుని స్తుతించి కీర్తించి దేవుని యొక్క సందేశాన్ని తెలియజేయబడినటువంటి కీర్తనలు, ప్రసంగి, పరమగీతాలు, ఇలాంటి గ్రంథాలు కూడా ఉన్నవి. ఇవన్నీ కూడా సమకూర్చబడి
పాత నిబంధనగా పిలువబడుచున్నవి. పాత నిబంధన అంతట్లో దేవుని నిబంధన, దేవుని వాగ్దానము, దేవుని నడిపింపు మనం చూస్తున్నాం. ఆ వాగ్దానాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు, వాటి నెరవేర్పు, దేవుని యొక్క వాగ్దానం యొక్క సంపూర్ణత నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర ద్వారా, ఆయన యొక్క శిష్యులు ఆయనను అర్థం చేసుకొని తెలియజేసినటువంటి మాటల ద్వారా నూతన నిబంధన గ్రంథం ఏర్పడింది. 4 సువార్తలు, ఆ తరువాత అపోస్తలుల కార్యములు, పౌలు రాసినటువంటి పత్రికలు, పేతురు యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథము, ఇవన్నీ కలిపి నూతన నిబంధనగా మనకి తెలియజేయబడింది. మన యొక్క ప్రొటెస్టాంట్ గ్రంథములో మనకి కేథలిక్ బైబిల్కి కొంచెం తేడా ఉన్నది. మన యొక్క గ్రంథంలో 66 పుస్తకాలు, 39 పాత నిబంధన పుస్తకాలు, 27 కొత్త నిబంధన పుస్తకాలు కలిపి 66 పుస్తకాలు బైబిల్గా మనకు తెలియజేయబడింది. అంతా కూడా దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని నడిపింపు గురించి, దేవుని ప్రణాళిక గురించి సాక్ష్యాన్ని ఇస్తుంది. యేసు ప్రభు ఇప్పుడు వారికి ఆ సంగతులన్నీ ఎత్తి చూపి, నేను మీతో ఉండగా తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ నెరవేరినవని తెలియజేస్తూ వారికి జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరము ఏర్పడినది. 45వ వచనము, అప్పుడు ఆయన వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవుని వాగ్దానాలు నడిపింపైనటువంటి పాత నిబంధనకి, క్రీస్తు ద్వారా అవి నెరవేర్చబడినటువంటి నూతన నిబంధనకి ఈ దినము వారు సాక్షులై ఉన్నారు. దేవునికి, దేవుని కార్యాలకి, ఆయన మాటలైనటువంటి లేఖనాలకి వారు సాక్షులై ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, సాక్ష్యం అనగానే దాన్ని ఏదో ఒక ప్యాటర్న్లో మార్చివేయబడింది చాలామంది. అలాగూ ఒక తేలికైనటువంటి పదంగా వాడబడింది సాక్ష్యం. నిన్న విపరీతమైన తలనొప్పి వచ్చింది, తల మీద చేయి పెట్టుకున్నాను, అయ్యగారు ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. లేదంటే బైబిల్ నెత్తి మీద పెట్టుకున్నాను, లేదా తల కింద పెట్టుకొని పడుకున్నాను, తగ్గిపోయింది. చిత్ర విచిత్రమైన సాక్ష్యాలు చెప్తుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేని కొరకు సాక్ష్యమని తన శిష్యుల గురించి తెలియజేస్తున్నారంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవునికి, లోకానికి, లోక రక్షణకి సంబంధించి వ్రాయబడి ఉన్నటువంటి ఈ మాటలన్నిటికీ మీరు సాక్షులు. సాక్ష్యం అనేది చాలా గొప్పది. దేవుని మహిమను లోకానికి తెలియజేయడానికి, మన జీవితంలో మన యొక్క అనుభవాలను ఇతరులతో పంచుకోవడము సాక్ష్యమై ఉన్నది. సాక్ష్యములో ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని నామము మహింపరచబడాలి. హౌ గ్రేట్ ఐ యామ్, హౌ గ్రేట్ మై పాస్టర్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది దారి తప్పడం వలన జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట, ఒక ట్రెండ్. అది ఇప్పుడు నడుస్తుంది. సాక్ష్యం చెప్పడం వలన నేనెంత
భక్తి కలిగి ఉన్నాను, లేదంటే నాకు దేవుడు, నన్ను ప్రేమించి దేవుడు నాకు మేలులు చేస్తున్నాడు, లేదంటే ఇంకొందరు స్వయంగా లేదంటే ప్రేరేపించటం పడడం వలన ఈ పాస్టర్ గారు, గారు, ఆయన యొక్క మహిమ, వీటిని గురించినటువంటి సాక్ష్యాలు కనబడుతుంటాయి. అవి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, అది వారికే తెలియాలి. అయితే సాక్ష్యం అనేది కేవలం దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనులు చేయవలసినటువంటి కార్యమై ఉన్నది. అది ఇక్కడ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవుని కార్యాలకు, ఆయన ప్రణాళికలకు, ఆయన యొక్క రక్షణ కార్యానికి, దేవుని రాజ్యానికి మీరే సాక్షులు. ఇదిగో 48వ వచనం నుండి, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. తనని తాను నిరూపించుకొని తన కార్యాన్ని సంపూర్ణం చేసి ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆరోహణుడై ఎక్కవలసి ఉన్నది కనుక ఆయన వెళ్ళిన తరువాత వీరు బలహీనపడకుండా, భయపడకుండా, దిగులు పడకుండా ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయనను పంపించే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకునే వరకు ఈ పట్టణంలో ఉండుడి. నాట్ పర్మనెంట్లీ. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కొందరు కదిలించబడరు అన్నమాట. వారు తమ సేఫ్టీ, వారి సురక్ష, వారికి మేలులు, వారి సంతోషము, వారి ఆస్తులు, ఇంతవరకే దేవునితో సంబంధం పెట్టుకోవాలని ఆశిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ శక్తి పొందుకునే వరకు ఈ పట్టణంలో ఉండుడి. తర్వాత ఎవరు కూడా ఈ పట్టణంలో ఉండకూడదు. లోకమంతటికి వెళ్ళాలి. భూదిగంతముల వరకు ఈ సువార్తను ప్రకటించి నాకు సాక్ష్యాన్ని ఇవ్వాలి. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ఈ సంగతులన్నీ గ్రహించినప్పుడు లేఖనములే మనకు సాక్ష్యమై ఉన్నది. అయితే ఈ దినం చాలామంది ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అని నిరూపించమనడము, యేసుక్రీస్తు ప్రభు మరణించలేదనడం, ఆయన తిరిగి లేవలేదనడం, ఆయన చరిత్రలో లేడనడం ఇంకా చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఒక దినమున సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన యొక్క ఖాళీ సమాధి ఈ దినానికి సాక్ష్యం పలుకుతుంది. ఆయన తిరిగి లేచాడు, తనని తాను నిరూపించుకున్నాడు, లేఖనములలో వ్రాయబడింది. ఇంకా నాకు నిరూపించు అంటే ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.